బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. సాక్షి నేను సమత్వ బుద్ధి, ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము మరియు ఆత్మ సాక్షాత్కారం యొక్క ప్రయాణం గురించి టాపిక్ ఈరోజు మనము తెలుగులో తెలుసుకుందాము. బాపూజీ మనకిస్తున్నటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ జీవితంలో ఉంచుకుంటూ దాన్ని ధారణ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ ధారణ స్వరూపంగా కాగలుగుతూ ఉంటాము. అప్పుడు జీవితంలో ఎంతగా మనము అప్లై చేస్తూ ఉంటామో మార్పులు అనేవి మనం పొందుతూ ఉంటాం. లేకపోతే వింటూ వస్తూనే ఉంటారు, వింటూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. విషయం నుండి బయటకి పడటం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. మీరు తరచుగా చూసి ఉంటారు, ఇప్పటికీ అనుభవించి కూడా ఉంటారు. చూడండి, స్కూల్లో ఉన్నప్పుడు చదువుతూ ఉంటాము, ఆ విషయం అర్థం కాదు. కానీ పెద్దవాళ్ళం అవుతున్నాము అనుకోండి, జీవితంలో వాటిని చూస్తూ ఉంటే మనము అర్థం చేసుకుంటాం. అందుకనే కెరియర్ ఏం చేశాము, ఎలా చదివాము అనేది అన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఎప్పుడు ఉపయోగించలేదే దీన్ని అని అనుకుంటూ ఉంటాం. అవసరం కూడా అప్పుడు రాదు, అందుకనే అది వ్యర్థమేమీ కాదు. ఇప్పుడు కొంచెం భిన్నమైనటువంటి యాంగిల్లో మనం చూసినట్లయితే అర్థమవుతుంది, శ్రద్ధ కూడా పెరుగుతుంది. అదేవిధంగా బాపూజీ జ్ఞానాన్ని కేవలం వింటూ మాత్రమే ఉండటం కాకుండా అనుభవం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మార్పు వస్తుంది, అసాధ్యమేమీ కాదు. మనం సంకల్పం చేస్తే చాలు, స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది. మనం ప్రపంచంలో పరివర్తన అనేది తీసుకురావాలి అని మన సంకల్పం. మన సంపర్కంలోకి వచ్చిన వారికి కూడా పరం శాంతి మరియు పరమ ఆనందము, సుఖము, శాంతి, సంతోషము జీవితంలో అనుభవం కావాలి. వాళ్ళు ఈ బాధలు, టెన్షన్, చింతల నుండి ముక్తి అనుభవం కావాలి వారికి అంటే ముందు మీలో ఇవన్నీ అనుభవం పొందాలి. అప్పుడు మీ అనుభవం వాళ్ళకి షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా అనుభవం పొందుతారు. సమత్వ బుద్ధి, దీన్ని అర్థం చేసుకోవాలి. సమత్వ బుద్ధి ద్వారా బ్రహ్మ పదం, బ్రహ్మ స్థితిని పొందగలుగుతాం. అంటే ఏమిటి? మహాభారత కథల ద్వారా ఇవి చాలా ఉదాహరణలతోటి మనము అర్థం చేసుకోవచ్చు. బాపూజీ ఎన్నోసార్లు మనకు ఈ విషయాలు కూడా చెప్పారు. కృష్ణుడు భగవద్గీతలో కూడా స్థిత ప్రజ్ఞ స్థితిలో ఉండమని చెప్పారు. అయితే మరి ఎంతమంది అలా ఉండగలుగుతారు? స్థిత ప్రజ్ఞ అంటే మీకు తెలుసు. మరి అనంతభాయ్ కూడా ఎపిసోడ్లో చక్కటి విషయాలు చెప్తూ ఉన్నారు. ఎవరైతే తెలియగల వాళ్ళు బుద్ధిజీవులుగా ప్రమాదం నుండి బయటపడగలుగుతూ ఉంటారు. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ మెయిన్ ఛానల్లోకి, మీరు తెలుగు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి. మీకు చక్కగా అనుభవం అవుతాయి. కామెంటరీస్ ద్వారా తెలుసుకోండి. జ్ఞాన చర్చ, యోగము తోటి కూడా అనుభవం పొందండి. యోగంలో ఆత్మస్వరూపాన్ని అనుభవం పొందటం అనేది మీకు అయితే తప్పకుండా మరి మీలో చేంజ్ అనేది అవుతూ ఉంటుంది. ఇక పరమ సత్యమైన ఆత్మబోధ గురించి మనకు చక్కగా మరి బాపూజీ చెప్పారు, అనంతభాయ్ చెప్తూ ఉన్నారు అంటున్నారు సాక్షిబేన్. ఇక మీ బుద్ధి క్షణం క్షణం జ్ఞానంతో ఎంతవరకు మారుతుందో చూడండి. ఆ తర్వాత ఆ యొక్క స్థితి ఎంతకాలం ఉంటుంది, అది మీ బుద్ధిని, మీ ఆలోచనలను బట్టి ఆధారపడి ఉంటూ ఉంటుంది. మీరు ఆ విషయంలో మీ చిత్తాన్ని ఎంత లీనం చేస్తారో అంత దాని ద్వారా లాభాన్ని పొందుతూ ఉంటారు. మనము ఇట్లాగా సమత్వ బుద్ధి అంటే ఏమిటి? సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలలో కూడా బ్యాలెన్సింగ్గా ఉండటం, అది స్థితప్రజ్ఞ స్టేజే కదా.
సమాన భావంలో ఎలా ఉంటారు అని అంటే సాక్షి స్థితిలో ఉన్నప్పుడు మనం ఉండగలుగుతూ ఉంటాము. ఈ విషయాన్ని కేవలం ఒక ఘటన ద్వారా చూడటం ద్వారా మీ లోపల ఎమోషన్స్, ఆలోచనలు, అటాచ్మెంట్లు ఫీల్ కాకుండా ఉంటారు. సమత్వ బుద్ధి అంటే ప్రతి స్థితిని సమానంగా చూడటం, ప్రతి స్థితిలో ఒకే భావంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఏమి జరుగుతుంది అంటే మన ముందు చాలా పరిస్థితులు, సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎందు అయితే మనము చూస్తూ ఉన్నాం, కాలం మారుతున్న కొద్ది పరిస్థితులు కూడా మారిపోతూనే ఉంటాయి. వెంటనే మన స్థితి కూడా మారిపోతూ ఉంటుంది. దాన్నే ఆలోచిస్తూ కూర్చుంటే ఎట్లాగా? కాలమానం మారింది, పరిస్థితి మారింది, ఎమోషన్స్ కూడా మార్చుకోవాలి. అంటే ఆలోచనల పైన కంట్రోల్ అనేది ఉండాలి. అదే కంట్రోల్ లేదనుకోండి, ఆ ఎమోషన్స్లో ఉండిపోతే టెన్షను, డిప్రెషన్లు వస్తూ ఉంటాయి. మనము చూస్తూ చూడనట్టు వింటూ ఉన్నటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అంటే అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు. మరి అంతఃకరణలో మనం దాన్ని డిపాజిట్ చేసుకోకూడదు, లోపలికి ధారణ చెయ్యొద్దు. మనలో డీప్ ఇంప్రెషన్ అనేది వదిలిపెట్టాలి. ఏమి చెయ్యాలి? మనం మూడు శరీరాల గురించి అర్థం చేసుకున్నాం: స్థూల, సూక్ష్మ, కారణ శరీరం. ఏ ఆలోచన అయినా ఏ సంకల్పమైనా వస్తుంది అంటే దాంట్లో ఫీడ్ అవుతూ ఉంటాయి, పరిస్థితుల వల్లే వస్తూ ఉంటుంది. మీ స్థితి ఏదైనా సరే మనము పరిస్థితులను పైనే చూస్తూ ఉండాలి, అర్థం చేసుకొని ఆ, ఉంటే లోతుగా ప్రభావం అనేది పడదు. సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటాం. జ్ఞానం ఉంటే సాధ్యము లేనిది ఏమీ లేదు. సమత్వ బుద్ధి ద్వారా బ్రహ్మ పదాన్ని ప్రాప్తి, బ్రహ్మ పదం అనగా బ్రహ్మానందం అనేది పొందగలుగుతూ ఉంటాం. బ్రహ్మ పదం దూరం అయితే పరిస్థితులు హ్యాండిల్ చేయటం కష్టమవుతుంది. నేర్చుకుంటూ ఉండాలి. ఇది చాలా పెద్ద విషయము. ఎంత సింపుల్గా ఉంటుందో అంత లోతైన విషయం కూడా. విజయం సాధించితే మన మనసు, ఇంద్రియాలపైన విజయం సాధించినట్లు, ప్రపంచంపై విజయం సాధించినట్టు. ఎందుకంటే మన మనసే బంధనకు కారణం అవుతుంది, మోక్షానికి కారణము అవుతుంది. మనసే భోగ సంకల్పాల వాసనలు అక్కడ నుండి వస్తూ ఉంటాయి. బుద్ధి ప్రేరణ పొందుతూ ఉంటుంది. ఇవన్నీ శ్రద్ధగా అర్థం చేసుకున్నటువంటి దాన్ని జిడ్డులాగా పట్టుకొని ఉండకూడదు. ఎప్పుడైతే చూడండి, జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు? టెంపరేచర్ తగ్గించే ముందు మందు మనకి ఇస్తూ ఉంటాడు. 4 రోజులు ఉంటే ఆ మందు అవసరం ఉండదు, తగ్గిపోతుంది. 6-8 గంటల తర్వాత మళ్ళీ వస్తుంది. డాక్టర్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా మరి తెలుస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఉంటే ఒక మందు ఇస్తూ ఉంటాడు, జ్వరానికి ఒక మందు, అలాగే తగ్గుతూ ఉంటుంది కదా. అదేవిధంగా మన బుద్ధిని సరైన సమయంలో సరైన దిశలో ఆలోచిస్తూ ఉంటే సమత్వ బుద్ధి అనేది పెట్టుకోవాలి. సమాన స్థితిని పెట్టుకుంటూ ఉండాలి. సంతోషంగా ఉండాలి. సుఖం అనేది 2 నిమిషాల్లో ఉంటుంది, 3వ నిమిషం బాధ కలిగిస్తూ ఉంటుందో కొన్ని పరిస్థితులు. జీవితం అంటేనే బ్రహ్మానంద స్వరూపం, నిత్యానంద స్వరూపం, ఆత్మస్వరూపంలో ఉండటం నేర్పుతూ ఉంటుంది. సుప్రీం మరి స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి స్థితి పొందటం, బ్రహ్మలీనం కావటం అనేది మనకు కావాలి. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మస్వరూపాన్ని, నేనే బ్రహ్మ. ఆ సమాన స్థితిని, ఆత్మ యొక్క దివ్య చైతన్య ఆత్మస్వరూపమును, సమానత్వ బుద్ధిని అవసరము. స్థిత ప్రజ్ఞ స్థితిలో లేకపోతే మనం చాలాసార్లు చర్చించాం. యోగంలో మన ప్రయత్నం ప్రతి ఆలోచనని సైడ్లో పెట్టి స్థిర బుద్ధిపై ఆలోచిస్తూ ఉండాలి. మాయమైపోతూ ఉంటుంది. లేకపోతే అస్థిరమైనటువంటి నిశ్చయం ఉంటే టెంపరీ ఆలోచనలు నుండి అటాచ్మెంటు, దుఃఖము, ఆసక్తి, ఆకర్షణ నుండి కూడా ముక్తి పొందాలి అని భగవద్గీతలో కూడా చెప్పారు. యోగము అంటే కర్మల్లో సమత్వ బుద్ధి తీసుకురావటము. యోగం తర్వాత మనము లోతుగా అర్థం చేసుకుంటే ఈ ఎపిసోడ్లో మీరు చక్కగా
యోగం గురించి కూడా ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. చైతన్య స్థాయిని ఎక్కడ తీసుకొని వెళ్ళాలి, చిత్తంని ఎక్కడ లీనం చేయాలి, అక్కడే మరి స్థితిని పొందగలుగుతూ ఉంటాం. శక్తి ఎక్కడైతే డిశ్చార్జ్ అయిందో అక్కడే ఛార్జింగ్ చేసుకోవాలి. మరి శక్తి లోపలికి వస్తూ ఉంటుంది. చైతన్య స్థాయిని ఎదుగుదల స్థితికి చేరుకోవాలి. సమత్వ బుద్ధి ద్వారా బుద్ధిని పెంచుకోవాలి. ప్రతి పరిస్థితిలో స్థితి ఎలా కాపాడాలి అనేది ముఖ్యమైన విషయం. ఈ కాలంలో చాలా ముఖ్యమైనది. మీరు ఆలోచించి ఉండండి. కాబట్టి ఎన్నిసార్లు మీ స్థితి దెబ్బ తిన్నది. మనం బేహద్దు పరమ జ్ఞానులం. బాపూజీ జ్ఞానంతో విశ్వ పరివర్తక ఆత్మలం, విశ్వ పరివర్తన చేయాలనే కోరుకుంటూ ఉన్నాం. మా దివ్య సంకల్పం, దివ్య వైబ్రేషన్ అందరికీ చేరాలి. అందరూ జాగృతం చెందాలి. ఇంత పెద్ద సంకల్పంతో మనం లక్ష్యంతో ఉన్నాము. కానీ ఆ సంకల్పం పూర్తి చేయటానికి మనము దాని మీద ఫోర్స్ కూడా పెట్టాలి. ఇంకొక స్టెప్ మనము వేయాలి. ఎందుకంటే పైకి వెళ్ళటానికి భయం లేదా బాధ ఉంటుంది. చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. సంకల్పాన్ని పూర్తి చేయటానికి మరి మనము కర్మ సిద్ధాంతాన్ని, కర్మ బంధనాన్ని పూర్తిగా సమాప్తి చేయాలి. సమత్వ బుద్ధిని అర్థం చేసుకోవాలి. కాబట్టి బాపూజీ కూడా చెప్తూ ఉంటారు, పూర్తిగా ఆలోచించడాన్ని కూడా ఆలోచించాలి, సూచన స్వరూపంగా కాకూడదు అంటారు. ఈ స్థితి సాధ్యమైతే సాధ్యమైన పురుషార్థం చెయ్యాలి. ఎలాంటి కష్టము, జ్ఞానము, సంకల్పం, లైఫ్ స్టైలు అనేది పట్టుకోవాలి. వీక్ పాయింట్ ఉంటే మార్చుకోవాలి. యోగం తర్వాత మిగిల్చిన చర్చ మనం చేద్దాము అంటూ ఉన్నారు అక్కయ్య గారు. పరమ శాంతి.